కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామ శివార్న లచ్చిరెడ్డిపాలెం గ్రామం పోయే రోడ్లో నలుగురు వ్యక్తులు 3 ఐచర్ వ్యాన్లలో అక్రమంగా 84 పశువులను తరలిస్తుండగా రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆ 3 ఐచర్లను సీజ్ చేసి నలుగురు ముద్దాయిలను ఎం సాయినాథ్చారి, సిహెచ్ ఈశ్వర్, సాబిత్ పాషా, ఆర్ శ్రీను అను నలుగురు వ్యక్తులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మీడియా ముఖంగా తెలిపారు. అదే విధంగా ఎస్ఐ వెంకటేశ్వరరావు గోవులను గోకవరం గోశాలకు తరలించామన్నారు. గోవులను ఎస్ఐ వెంకటేశ్వరరావు యానిమల్ సెంటర్ కు తరలించామన్నారు. మన చింతపల్లి ఏజెన్సీ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తారనే సమాచారం ఇప్పటి వరకు తెలిసింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి కేసుని ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఎటువంటి ఎనీ కాస్ట్ ఎటువంటి ఇల్లీగల్గా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సహించేది లేదని తెలియజేస్తాం. పట్టుకున్న గోవుల్ని ఎక్కడ తరలించడం జరిగింది? ఈ పట్టుకున్న ఏవైతే 84 గోవులు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ తీసుకొని దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓరి అమ్మోయ్ ఏమన్నాయో స్వామి, ఏమన్నాయో పైన కూడా ఉన్నాయా? పైనే ఓరి అమ్మ పైన కూడా ఉన్నాయి స్వామి. బండి నెంబర్ అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న సాయంత్రం మాకు వచ్చిన సమాచారంపై ఈ లచ్చిరెడ్డిపాలెం నుంచి ఎస్ అగ్రహారం వెళ్ళే దారిలో వెహికల్ చెకింగ్ చేయగా ఒక 3 ఐచర్ వ్యాన్స్ ఆపడం జరిగింది. ఈ 3 ఐచర్ వ్యాన్స్లో కూడా ఇల్లీగల్గా క్యాటిల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది. దీని మీద ఆ 3 వెహికల్స్ కూడా ఆపి చెక్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో ఎటువంటి యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ పాటించకుండా ఒక 84 ఆవుల్ని ఎద్దుల్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇల్లీగల్గా. ఇవి తెలంగాణకు చెందిన 3 ఐచర్ వ్యాన్లను కూడా ఆపి మొత్తం కూడా అందులో ఉన్న 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవి మన చింతపల్లి ఏజెన్సీ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తారనే సమాచారం ఇప్పటి వరకు తెలిసింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి కేసుని ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఎటువంటి ఎనీ కాస్ట్ ఎటువంటి ఇల్లీగల్గా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సహించేది లేదని తెలియజేస్తాం. పట్టుకున్న గోవుల్ని ఎక్కడ తరలించడం జరిగింది? ఈ పట్టుకున్న ఏవైతే 84 గోవులు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ తీసుకొని దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.